మనకి ఒక డ్రైవర్ కావాలి. ఆ డ్రైవర్ జాబ్ మనం కొట్టాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఐటీఐ. సో ఐటీఐ క్వాలిఫికేషన్ మీద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఒక ఎగ్జామ్ పెట్టి అసిస్టెంట్ లోకో పైలట్ అనే జాబ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం రైల్వే స్టేషన్లో చూస్తూ ఉంటాము, రైల్వే కోచెస్ మనం ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వచ్చి ఆగినప్పుడు ఇంజన్ని బోగిని కలుపుతూ పాయింట్స్ మ్యాన్ అనే ఒక అతను ఉంటాడు, రెండింటిని జాయిన్ చేస్తూ ఉంటారు. అలాగే ట్రైన్ అనేది సిగ్నల్ పడేదాకా కలుపుకుంటూ ఉంటుంది. దానికోసం చాలామంది టెక్నీషియన్స్ పనిచేస్తారు. అలాగే మన ట్రైన్లో ఫ్యాన్స్ ఉంటాయి, ట్యూబ్ లైట్స్ ఉంటాయి, ఇంజన్ రన్ అవ్వాలి అంటే ఒక ఎలక్ట్రీషియన్ కష్టపడాలి. అలాగే ఏసీ బోగీలు ఉంటాయి, ఏసీలు పనిచేయాలంటే ఒక ఏసీ మెకానిక్ పనిచేయాలి. సో రైల్వేలో దాదాపు 28 రకాల టెక్నీషియన్ పోస్టులు అనేవి మనకి ఉంటాయి. ఈ క్వాలిఫికేషన్స్కి మనకి మినిమం క్వాలిఫికేషన్ అనేది ఐటీఐ అవుతుంది. అలాగే ఆర్ఆర్బీ గ్రూప్ జాబ్స్ అనేది సుమారుగా గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఒకసారి 1,00,000 పోస్టులు, ఒకసారి 50,000 పోస్టులు, ఒకసారి 60,000 పోస్టులు కేవలం మనకి 10th క్లాసు ఐటీఐ క్వాలిఫికేషన్ మీద మనకి పోస్ట్ అనేది పడడం జరిగింది. ఓకే, తర్వాత ఇక్కడ ఆర్టీసీ బొమ్మ కనిపిస్తుంది కదమ్మా. సో గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి లేడీస్కి స్త్రీ శక్తి పథకం కింద ఫ్రీగా టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఆర్టీసీ వెహికల్ కానీ ఆర్టీసీ సంస్థ కానీ నడవాలంటే మనకి మరి ఒక ఇంజన్ ఉంటుంది, దాన్ని రిపేర్ చేయాలంటే ఒక డీజిల్ మెకానిక్ కావాలి. మనక్కడ లోపల సీట్లు ఉంటాయి, అవి చేయాలంటే కార్పెంటర్ కావాలి. అలాగే లైట్స్ అని, ఫ్యాన్స్ అని, టీవీ అని, సౌండ్ అని, సెల్ఫ్ మోటర్ అని అవన్నీ రన్ చేయాలంటే ఒక ఎలక్ట్రీషియన్ కావాలి, ఒక వెల్డర్ కావాలి, ఒక ప్లంబర్ కావాలి, కార్పెంటర్ కావాలి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటీఐ పిల్లలకి మనకి ఆర్టీసీలో ఉద్యోగం మీద వస్తున్నాం. సో ఐటీఐలో ఉన్నటువంటి ఒకనొక కోర్సులో ఎలక్ట్రీషియన్ ఉన్నప్పుడు సో బాయ్స్కి ఫస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కోర్స్ తీసుకుంటే కరెంట్ వర్క్ అంతా నేర్పిస్తాం. సో కరెంట్ వర్క్లో మీకు సపోజ్ ఈ బిల్డింగ్ ఉంది, ఈ రూమ్లో మీకు కరెంట్ ఏం లేదనుకోండి, స్విచ్ బోర్డ్ కనెక్షన్ స్టార్ నుంచి ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్, ఏసీ మెకానిజము మొత్తం ఈ కాలేజీ స్కూల్ మొత్తం కూడా వైరింగ్ హౌస్ వైరింగ్ ఎలా చేయాలి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్, సబ్స్టేషన్స్, పవర్ ప్లాంట్స్ అన్నిటి గురించి కరెంట్ వర్క్ అంతా నేర్పిస్తాం. సో ఇక్కడ పోల్ మీద ఒక అతను పనిచేస్తాడు కదా, అతను లైన్ మ్యాన్ అనమాట. మనకి అయితే ఎలక్ట్రీషియన్ క్వాలిఫికేషన్తో లైన్ మ్యాన్ జాబ్స్ అనేది మనం చేయొచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ కంపెనీ కనిపిస్తాడు కదమ్మా, ఎవరన్నా సోల్జర్. సో మన దేశానికి ఎంతమంది స్నేహితులు ఉన్నారు, అంతమంది శత్రువులు ఉన్నారు. రీసెంట్గా కాశ్మీర్లో పాకిస్తానీస్ వచ్చి జై పాకిస్తాన్ అని చెప్పి చెప్పమన్నాడు. చెప్తావా? ఇక్కడ పాయింట్ బ్లాక్లో కనిపెట్టి చెప్పమంటాడు. చెప్తావా? ఆడు కూడా ఇలాగే అన్నాడు మా ఇండియన్. సో అతన్ని కాల్ చేసి చంపేసి వాళ్ళ వైఫ్తో ఏమన్నారంటే వెళ్ళి మీ ప్రైమ్ మినిస్టర్కి చెప్పుకోండి అని పాకిస్తాన్ టెర్రరిస్టులు చెప్పినప్పుడు దానికి రైవల్రీగా చేసినటువంటి ఒక ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఆపరేషన్. దానికి ఒక ముస్లిం మహిళ మన ఇండియన్ కమాండోలో పనిచేయడం జరిగింది. ఆ ఫైట్లో 4 పాకిస్తాన్ వాళ్ళని టెర్రరిస్టుని చంపిన తర్వాత మన ఇండియన్ సోల్జర్ ఒకతను చనిపోవడం జరిగింది. అతని పేరే సో గ్రేట్ ఇండియన్ సోల్జర్. సో అలాగే మన దేశానికి సర్వీస్ చేయాలనుకుంటే మన దేశానికి డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది అమ్మ, రక్షణ వ్యవస్థ. సో మీరు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. సో ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశ రక్షణ వ్యవస్థలో మీరు పనిచేయడానికి వీలుగా ఐటీఐ క్వాలిఫికేషన్తో గౌరవ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అగ్నివీర్ అనే పథకం కింద మీరు కనుక ఫిజికల్గా ఫిట్గా ఉండి రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ లాంటి ఫిజికల్ ఈవెంట్స్ బాగా క్లియర్ చేసి హైట్, వెయిట్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి కనుక ఈ దేశానికి మీ సర్వీసెస్ అనేది